రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికీ నిధులు వేసిన ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి, మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ చంద్రశేఖరరావుని అడుగుతున్నా, రా అమరవీరుల స్తూపం దగ్గరికి, ముక్కు నేలకు రాయని నేను అడుగుతున్నా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, సిగ్గులేనోడు చంద్రశేఖరరావు ముక్కు నేలకు రాస్తాడు, ఎందుకంటే ముక్కింత పొడుగుంది రాస్తే పోయేదే ఉంది అనుకుంటాడు. అందుకే నేను చెప్పదలుచుకున్న ఆర్మూర్ రైతాంగానికి, మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డా వెనక్కి తిరిగి చూడాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చినాం. అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు,